హాయ్ అండి. రీసెంట్‌గా మేము సంక్రాంతికి ఇంటికి వెళ్ళినప్పుడు, ఒకరోజు ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు మేమేంటంటే సరదాగా రాజమండ్రి వెళ్దాం అనుకున్నాం. రాజమండ్రి సరదాగా అలా అలా తిరిగేసొద్దాం అనుకుని, అలా వెళ్తూ ఉన్నప్పుడు నాకైతే రాజమండ్రికి దగ్గరగా ఉండే కడియం అయితే వెళ్ళాలనిపించింది. అక్కడ నర్సరీ అనేది చాలా ఫేమస్ అని చాలామందికి తెలుసు. అక్కడ దొరకని మొక్కలంటూ ఏమి ఉండవు. పళ్ళ మొక్కల దగ్గర నుంచి, పూల మొక్కల దగ్గర నుంచి చాలా వెరైటీసే ఉంటాయి. మనకి పొలంలో పెట్టుకునే మొక్కల దాకా కూడా అన్నీ ఉంటాయన్నమాట. మేమైతే అక్కడ కాసేపు టైం స్పెండ్ చేయాలనుకుని అటైతే వెళ్ళాం. నేనైతే నర్సరీల దగ్గరికి వెళ్ళి అన్ని పువ్వుల మొక్కలు అన్నీ చూస్తూ ఉంటే నాకైతే టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. మనం ఎప్పుడు చూడనన్ని వెరైటీ మొక్కలైతే ఇక్కడ ఉంటాయన్నమాట. నర్సరీలో ఆ పూల మొక్కల మధ్య రంగురంగుల మధ్య తిరుగుతూ ఉంటే నాకైతే అసలు రాబుద్ది కాలేదు. అక్కడే చాలాసేపు ఉండిపోవాలనిపించింది. మేమైతే కాసేపు అక్కడే టైం స్పెండ్ చేసాం. అక్కడ మొక్కల కాస్ట్లు అవి కూడా అడిగామన్నమాట. అయితే బయట నర్సరీల కన్నా ఇక్కడ కొంచెం రీజనబుల్గానే అనిపిస్తున్నాయి కాస్ట్లు అవి. పర్సనల్గా నాకు ఇక్కడ చాలా నచ్చేసి ఇవన్నీ మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను. మేము ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసేసిన తర్వాత రిటర్న్ అయ్యేటప్పుడు రాజమండ్రి మీదుగా వెళ్తూ రాజమండ్రిలో ఎంతో ఫేమస్ అయిన రోజ్ మిల్క్ కూడా టేస్ట్ చేసేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం.